అందరికీ నమస్కారం. ఈ చిన్న వీడియోలో మనం ఒక పెద్ద విషయం తెలుసుకోబోతున్నాం. అదే నెరిసిన వెంట్రుకలు నల్లగా అవ్వడానికి, తెల్ల వెంట్రుకలు నల్లగా అవ్వడానికి ఋషులు మనకు అందించిన గొప్ప ఆయుర్వేదంలో చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకునే ఒక దివ్యమైన ఔషధం ఈరోజు నేను మీకు చెప్తాను. ట్రై చేయండి. మన కేశాల్లో మెలనిన్ తగ్గడం, జన్యుపర మార్పులు, ఒత్తిడి వీటి వల్ల మనకి తెల్ల వెంట్రుకలు త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. B12 లోపం ఉన్న, థైరాయిడ్ వ్యాధి ఉన్న, స్మోకింగ్, డ్రింకింగ్ ఈ అలవాట్ల వల్ల కూడా మనకి త్వరగా వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి ఒక చక్కటి ఇంటి వైద్యం ఉంది. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, అలాగే మామిడి జీడి పెంకులో ఉన్న పప్పు, నువ్వుల నూనె మరియు ఇనుప మూకటి. ఈ పదార్థాలన్నీ మనకు ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కరక్కాయ పెచ్చులు, తానికాయ పెచ్చులు, ఉసిరికాయ పెచ్చులు, అలాగే మామిడి జీడి టెంకలో ఉన్న పప్పు, ఇవి 4 సమభాగాలుగా తీసుకొని ఒక మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ఇనుప మూకటి తీసుకోండి. ఆ ఇనుప మూకట్లో నువ్వుల నూనె పోయండి. ఎంత నువ్వుల నూనె పోస్తారంటే ఈ పైన మనము పొడి చేసి పెట్టుకున్న ఈ 4 మునిగేలాగా నువ్వుల నూనె పోసుకోండి ఆ ఇనుప మూకట్లో. ఈ నువ్వుల నూనెలో వేసిన ఈ పొడి మొత్తాన్ని ఆ ఇనుప మూకట్లో ఒక 3 రోజులు నాననివ్వండి. బాగా నానిపోయిన తర్వాత ఆ ఇనుప మూకట్లోనే నాననివ్వండి. నూనె పోసేసి చూర్ణం పొడి వేసేసి నాననివ్వండి. ఆ 3 రోజుల తర్వాత దీన్ని వడకట్టి ఒక గాజు సీసాలో నిలువ పెట్టుకోండి. ఇలా నిలువ పెట్టుకున్న ఈ నూనెని మీరు ప్రతిరోజు తల వెంట్రుకలు పట్టించుకొని ఒక 2 గంటలు 3 గంటలు ఆరనిచ్చిన తర్వాత యథావిధిగా తలస్నానం చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా మీరే గమనిస్తారు. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి మీరే గమనిస్తారు మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారడం. ఈ సమాచారం మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీ ఇతరులకి ఈ వీడియోని షేర్ చేయండి.